How do I hear the voice of the Lord? To hear the voice of the Lord, you must go through a period of cleansing from activities. This is a period of consecration required before you hear the voice of the Lord. A person must set himself apart from consecration and sanctification. A person must go through a time of repentance before the Lord and then through the acts of obedience. Performing the acts of obedience is a time of proving of God. You have repented by changing the way you live. నేను ప్రభు స్వరాన్ని ఎలా వినగలను? యెహోవా స్వరాన్ని వినడానికి మీరు కొంతకాలం గడపాలి. అన్యాయాల నుండి ప్రక్షాళన, ఇది మీకు ముందుగా అవసరమైన పవిత్రతా కాలం. ప్రభువు స్వరాన్ని వినండి. ఒక వ్యక్తి తనను తాను సెట్ చేసుకోవాలి. పవిత్రత మరియు పవిత్రత కోసం కాకుండా ఒక వ్యక్తి యెహోవా ఎదుట పశ్చాత్తాపం చెందాలి. అప్పుడు విధేయత చర్యల ద్వారా విధేయత యొక్క చర్యలను ముందుగా రూపొందించటం ఉంది. మీ మార్గాన్ని మార్చుకోవడం ద్వారా మీరు పశ్చాత్తాప పడ్డారని దేవునికి రుజువు చేసే సమయం జీవించు. Your repentance must be renewed. Your heart must be examined while you are in the presence of the Lord. Examined before the Lord in repentance. That's required. Are you willing to submit yourself to the Lord? The sacrifice of God, a broken spirit, a broken and contrite heart, O God, though I will not despise. మీ పశ్చాత్తాపం తప్పనిసరిగా నిజమైనదిగా ఉండాలి. మీ హృదయం ఉండాలి. మీరు యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు పరీక్షించబడతారు మరియు పరిశీలించారు. పశ్చాత్తాపంలో ఉన్న యెహోవా అది అవసరమైన లొంగుబాటు. మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? యెహోవాకు దేవుని త్యాగాలను విరిగిన ఆత్మ, విరిగిన మరియు పశ్చాత్తాపపడిన హృదయం దేవా నీవు ధృవీకరింపవు. A humble and contrite heart God will not despise. Remember, there are acts of obedience required after confession and repentance. The Lord will give you instruction. You must be obedient. This is a time of proving to God you have repented by changing the way you live. Remember, it is your request that separate you from God. వినయపూర్వకమైన మరియు కృంగిపోయిన హృదయం ఉన్న దేవునికి ధృవీకరించండి. గుర్తించుకోండి, ఒప్పుకోలు తర్వాత అవసరమైన విధేయత చర్యలు ఉన్నాయి మరియు పశ్చాత్తాపం యెహోవా నీకు సూచనలు ఇస్తాడు. నీవు ఖచ్చితంగా ఉండాలి విధేయతలో. మీరు పశ్చాత్తాప పడ్డారని దేవునికి రుజువు చేసే సమయం ఇది. మీరు జీవించే విధానాన్ని మార్చడం గుర్తించుకోండి. మీ ఆకృతలే వేరు. మీరు దేవుని నుండి మీ అన్యాయాలను మీరు మీ దేవునికి మరియు మీ మధ్య విడదీయని అతడు వినకున్న పాపాలను అతని ముఖానికి మీకు దాచాయి. When you reconciling with God, sins are confidence before the Lord. God is faithful and just to forgive. If you say we have no sin, we deserve ourselves, and the truth is not in us. మీరు దేవునితో సమాధాన పడినప్పుడు యెహోవా ఎదుట పాపములను ఒప్పుకుంటారు. దేవుడు నమ్మదగినవాడు మరియు క్షమించగలవాడు. మనకు పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటాము. సత్యం అందుబాటులో లేదు మనకు. If we confuse our sins, He is faithful and just forgive our sins and clean us from all unrighteousness. మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మకమైన వాడు మరియు మనల్ని క్షమించేవాడు. పాపాలు మరియు అన్ని అన్యాయాల నుండి మిమ్మల్ని శుభ్రపరచండి. Remember, there is forgive and uncleaning. Once your sins are forgiven, then there is a time of cleaning and consideration. It is a sanctification then necessary. That's when you are set yourself apparent unto the Lord. Remember, a partner of consistency must be developed with the Lord. A time set apparent for the God. It is a time a humbling before the Lord. I must be regular. I must be consistent. If the most be thought fasting and repentance. If most be time of self-examination of the here.
క్షమించడం మరియు శుభ్రపరచడం అక్కడ ఉందని గుర్తుంచుకోండి. మీ పాపాలు క్షమింపబడిన తరువాత శుద్ధి చేసే సమయం వస్తుంది మరియు సమర్పణ ఇది అవసరమైన పవిత్రత. అలాంటప్పుడు మీరు యెహోవాకు ప్రత్యేకించుకున్నారు. గుర్తుంచుకోండి, యెహోవాతో స్థిరత్వం యొక్క నమూనాలు అభివృద్ధి చేయాలి. మీకు మరియు దేవునికి ఒక సమయం కేటాయించబడుతుంది. ఇది ముందు వినయపూర్వకమైన సమయం ప్రభువు. ఇది క్రమం తప్పకుండా ఉండాలి. ఇది స్థిరంగా ఉండాలి ద్వారా ఉండాలి. ఉపవాసం మరియు పశ్చాత్తాపం ఇది హృదయాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే సమయం కావాలి. The heart is beautiful about all things and disciplinedly wicked. How can I eat? హృదయం అన్నిటికంటే మోసపూరితమైనది మరియు చాలా చెడ్డది. ఎవరు అది తెలుసుకోగలరా? A person must walk in purely and honestly. ఒక వ్యక్తి స్వచ్ఛత మరియు పవిత్రతతో నడవాలి. Remember, when forgiveness comes, then cleaning comes. Then you may accept the hill of the Lord, to speak with God, Lord, and He will answer. Who many accepted the hill of the Lord, who many start in His holy place. గుర్తుంచుకోండి, క్షమాపణ వచ్చినప్పుడు ప్రక్షాళన వస్తుంది. తరువాత నువ్వు యెహోవాతో మాట్లాడటానికి యెహోవా కొండ ఎక్కుచున్నాడు అతను చేస్తాడని సమాధానపడుడి. యెహోవా కొండను ఎవరు అధిరోహించగలరు? తన పవిత్ర స్థలమైనది ఎవరు నిలబడగలరు? స్థలం పరిశుద్ధమైన చేతులు మరియు స్వచ్ఛందమైన హృదయం ఉన్నవాడు. If you want to hear the voice of the Lord, go through consecration and sanctification before the Lord. Don't daily start today, you will not be disappointed. మీరు యెహోవా స్వరాన్ని వినాలనుకుంటే వెళ్ళండి. లార్డ్ మరియు ప్రతిష్ఠ మరియు పవిత్రీకరణ ఆలస్యం చేయవద్దు. ఈ రోజే ప్రారంభించండి. మీరు నిరాశ చెందకండి. Scripture reference. గ్రంథాల సూచనలు. Matthew 3rd chapter 8 verses. Bring forth therefore fruits meet for repentance. మత్తాయి 3వ అధ్యాయం 8వ వచనం. పశ్చాత్తాపానికి తగిన ఫలాలను పొందండి. Psalm 51 chapter 70 verses. The sacrifice of God are broken spirit, a broken and a contrite heart. O God, thou will not despise. కీర్తనలు 51:17 వచనం. దేవుని బలులు విరిగిన ఆత్మ, విరిగిన మరియు పశ్చాత్తాపపడిన హృదయ దేవా నీవు తృణీకరింపవు. Isaiah 59 chapter 2 verses. But your iniquities have separated between your God, and your sins have hiding your face from you, that He will not hear. యెషయా 59:2 వచనం. అయితే నీ దోషంలో నీకును నీ దేవునికి మధ్యను వేరు చేసి ఉన్నావు. నీ పాపమును ఆయన వినుకుంటున్నట్లు ఆయన ముఖమును నీవు దాచిపెట్టెను. First John 10 verses. If we say that we have not sinned, we make him a liar, and the word is not in us. 1 యోహాను 10 వచనాలు. మనం పాపం చేయలేదని చెబితే అతని అబద్ధం కోరగా చేస్తాం మరియు అతని మాట మనలో లేదు. 1 John 1:9. If we confess our sins, He is faithful and just to forgive. 1 యోహాను 1:9 వచనం. మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు మరియు క్షమించగలవాడు. మేము మా పాపములను మరియు అన్యాయం నుండి మాకు శుభ్రపరచడానికి. 1 Corinthians 11 chapter 28 verses. But let a man examine himself, and so let him eat the bread and drink of the cup. 1 కొరింథీయులకు 11:28 వచనం. అయితే ఒక వ్యక్తి తనను తాను పరీక్షించుకొనవలెను, అందువలన అతడు దానిని చూచుకొనవలెను. ఆ రొట్టె తినండి, ఆ గిన్నెను త్రాగండి. Jeremiah 17 chapter 9 verses. The heart is deceitful above all things, and desperately wicked. How can know it? ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసపూరితమైనది మరియు నిర్వారామయంగా చెడ్డ. ఎవరు తెలుసుకోగలరు? Hebrews 12 chapter 14 verses. Follow grace with all men and holiness, without which no man shall see the Lord. హెబ్రీ
హెబ్రీయులకు 12వ అధ్యాయం 14వ వచనం. మనుషులందరితో శాంతిని మరియు పవిత్రతను అనుసరించండి. ఏ మనుషుడు ప్రభువును చూడడు. Psalm 29, 3 to 4 verses. Who shall ascend into the hill of the Lord, or who shall stand in his holy place? He that hath clean hands and a pure heart, how hath not lifted up his soul unto vanity. కీర్తన 24వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. యెహోవా కొండపైకి ఎవరు ఎక్కుతారు, లేదా ఎవరు అతని పవిత్ర స్థలంలో నిలబడతారు? 4 శుభ్రమైన చేతులు ఉన్నవాడు, స్వచ్ఛమైన వాడు.